వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం మూడో వారం చేరుకున్నప్పటికీ కూడా ఈ మూవీకి వసూళ్లైతే తగ్గడం లేదు. ఈ చిత్రం 20వ రోజు కలెక్షన్లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీకి ఆంధ్ర, నైజాంలో 33 కోట్లు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో 9 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. అలా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 42 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 85 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించాలి. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి 100 కోట్లు, 200 కోట్లను దాటేసి 300 కోట్లకు అడుగులు వేస్తుంది ఈ చిత్రం. ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు 100 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. ఈ మూవీ ఏరియాల వైస్ కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే నైజాంలో 39.84 కోట్లు, సీడెడ్లో 17.61 కోట్లు, ఉత్తరాంధ్రలో 20.97 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 13.24 కోట్లు, వెస్ట్ గోదావరిలో 8.53 కోట్లు, గుంటూరులో 10.5 కోట్లు, కృష్ణాలో 9.23 కోట్లు, నెల్లూరులో 4.47 కోట్ల చొప్పున మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 123.94 కోట్ల షేర్ను రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.35 కోట్లు, ఓవర్సీస్లో 16.20 కోట్లను అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా 260 కోట్లకు పైగా గ్రాస్ను అందుకుంది. మొత్తంగా 150 కోట్ల షేర్తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా దుమ్ము రేపుతుంది. ఇక ఈ మూవీ 20వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే ఆదివారం కావడంతో క్లాసు, మాస్ అన్న తేడా లేకుండా హౌస్ఫుల్ బోర్డులైతే పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఆదివారం 5 కోట్ల గ్రాస్ను అందుకుని ఎక్సలెంట్ హోల్డ్ను చూపించింది.